Love you, Swami. ఒక చిన్న కథ. గుణములను పోషించుకోవాలి, Develop these గుణవంతుడు virtues. కావాలి. We should be one of character. అందువల్లే హనుమంతుని ఏ రీతిగా వర్ణించింది? You know what Hanuman is. శాంతుడు, గుణవంతుడు, హనుమంతుడు బలవంతుడు అన్నారు. Therefore, Hanuman is one of peace, the one of physical strength, the one of conduct and ఈ character. గుణవంతుడు, బలవంతుడు, హనుమంతుడికి ఏది ఆధారము? What is the cause for Hanuman? ఒక The చిన్న basis? ఉదాహరణము. A small example. ఒకానొక సమయం లోపల At one time, అగస్త్యుని తల్లి, the mother of Agastya శ్రీరాముని తల్లి, and mother of హనుమంతుని Hanuman తల్లి, and mother of ఈ ముగ్గురు Hanuman, కూడాను మహిళా విభాగంలో ప్రవేశించారట. all the three ladies met like Mahila Vibhag. అందులో ఊరుకుండకుండా ఈ హనుమంతుని తల్లి లేక అగస్త్యుని తల్లి మొదలుపెట్టింది. Mother of sage Agastya started conversation. అమ్మా, నా కొడుకు ఎవరో తెలుసునా? You know my son? సముద్రాన్నంతా కూడా ఒక్క తూరి ఉపాసన చేశాడు. He could swallow the whole ocean just in one sip. కనుక నా కొడుకు అలాంటి వాడు అని చెప్పింది. That's the standard of my son. అంతలో ఊరుకుండకుండా ఈ హనుమంతుని తల్లి లేచింది. అమ్మా, నీ కొడుకు కేవలం ఒక సముద్రాన్ని తాగా, నా కుమారుడు ఒక్క నిమిషంలో దాన్ని జంప్ చేసిపోయాడు సముద్రాన్ని. The other lady, mother of Hanuman, did not keep quiet. She said, after all, your son has swallowed water. My son వీరిద్దరూ could ఈ విధంగా jump. మాట్లాడుతున్నటువంటి చూసి కౌసల్యమ్మ చేరిందట. అమ్మా, మీ కుమారుడు దాటడానికి నా కుమారుని పేరే దీనికి మూల కారణం అనింది. The third lady, Kausalya, mother of Sri Rama, said, your son could cross this ocean because he chanted the name of my son. మై సన్, My నా son. కుమారుని యొక్క పేరును తలుచుకోవటం వల్లే నీ కుమారుడు ఎగిరిపోయాడు అని. Because he repeated the name of my son, your son could jump. కనుక ఈ ముగ్గురు చేరినప్పుడు చూస్తే కట్టేటప్పటికి ఎవరి పెద్దవారంటే దైవమే పెద్దవాడు. So- రాముని యొక్క శక్తి చేతనే అగస్త్యుడు సముద్రాన్ని మింగాడు, కేవలం హనుమంతుడు సముద్రాన్ని దాటాడు. Ultimately, it is decided that Agastya could swallow the whole ocean because of the divinity. Hanuman could jump over the ocean because of Rama's name. కనుక మొట్టమొదటి భగవత్ నామము, దానికంటే శక్తివంతమైనటువంటిది మరొకటి లేదు. God's name is mightiest, most powerful.